ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో ఎంతో నష్టపోయామన్నారు. పవన్ కళ్యాణ్ అన్ని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అన్నారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఆదాయాన్ని ఏపీకి వినియోగించారని అన్నారు. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా తెలియక రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా మెజార్టీపై మైనార్టీ అంత ఆ విధంగా 175 మంది శాసనసభ్యులు వాళ్ళు, మిగిలిన 119 మేము. సో తెలంగాణ మావాడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా 2 ఏళ్ళు కూడా ఉండనీయలేదు. ఆ విధంగా హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానివ్వండి, తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులు, నీళ్లు, నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు జరిగి ఆ రోజు 369 ప్రాణాలు పోయి మనదేశ ఉద్యమంలో 11 మంది చనిపోతే సోనియా గాంధీ చూడలేక తెలంగాణ నిజమైన డిమాండ్ ఇది, తెలంగాణని ఆంధ్ర పాలకులు ఇటు కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి అన్యాయం చేస్తున్న అన్ని రంగాల్లో పిల్లల చావులు మరణాలు చూడలేక తెలంగాణ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. అనుపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఉంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మిన్నలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా తెలియక రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా మెజార్టీపై మైనార్టీ అంత ఆ విధంగా 175 మంది శాసనసభ్యులు వాళ్ళు, మిగిలిన 119 మేము. సో తెలంగాణ మావాడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా 2 ఏళ్ళు కూడా ఉండనీయలేదు. ఆ విధంగా హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానివ్వండి, తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులు, నీళ్లు, నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు జరిగి ఆ రోజు 369 ప్రాణాలు పోయి మనదేశ ఉద్యమంలో 11 మంది చనిపోతే సోనియా గాంధీ చూడలేక తెలంగాణ నిజమైన డిమాండ్ ఇది, తెలంగాణని ఆంధ్ర పాలకులు ఇటు కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి అన్యాయం చేస్తున్న అన్ని రంగాల్లో పిల్లల చావు